వెల్కమ్ టు ది లియో. మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికైతే కృషి చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిందే. ఏదైనా తప్పు జరిగితే ముందు నారా లోకేష్ బహిరంగంగా ఒప్పుకుని దానికి క్షమాపణ కూడా చెప్తాడు. రాజకీయాల్లో చాలామంది నేర్చుకోవాల్సింది ఇదే. రాజకీయాల్లో అన్ని నాయకులకు తెలిసి జరగవు, కొన్ని తెలిసి తెలియని పొరపాట్లు కూడా జరగవచ్చు. సో అలాంటి సమయంలో తప్పును ఒప్పుకోవాలి. అది అధికారులు చేసిన తప్పు కదా, నాకు సంబంధం ఏంటి, లేదా కింద టీచర్ ఏదో తప్పు చేస్తే నాకెలా తెలుస్తుంది, ఇలాంటి అహంకార ధోరణికి పోకుండా నారా లోకేష్ ఏదైనా పాఠశాలకు సంబంధించి తప్పు జరిగితే ముందు తల్లిదండ్రులకు విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పి ఆ తరువాత దాని మీద కఠిన చర్యలకు ఆదేశిస్తున్నారు. ఇటీవల ఒక పాఠశాలలో ఎన్టీఆర్ జిల్లా ఆ మైలవరంలోని తారక రామానగర్ ఎంపీపీ స్కూల్లో మధ్యాహ్నం భోజనం బాలేదు అంటూ వీడియోలు వైరల్గా మారాయి. సరే, అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం కొంత ఏదో మనసులో కక్ష పెట్టుకుని ఒక 10 మంది విద్యార్థుల చేత కావాలని భోజనాన్ని తీసుకెళ్ళి అందులో వేస్తూ వీడియో తీసి దాన్ని కొంతమంది వైసీపీ అనుకూలంగా ఉన్న గ్రూపులకు పంపారు. ఇది విచారణలో తేలింది. ఆ తర్వాత హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేశారు. అయినప్పటికీ కూడా నిన్న నారా లోకేష్ అటు ఎన్టీఆర్ జిల్లాకి వెళ్ళిన సందర్భంలో ఆన్ ది వేలో ఒక్కసారి ఈ పాఠశాలను ఖచ్చితంగా చూడాలి, విద్యార్థులతో మాట్లాడాలని సడన్ విజిట్. అంటే ఆయన వస్తున్నట్టు కనీసం ఎవరికీ కూడా తెలియదు. ఎందుకంటే 10 మంది కార్యకర్తలు కూడా అక్కడికి రాలా. నారా లోకేష్తో పాటు ఉన్నటువంటి ఎవరైతే అధికారులు కారులో ఉన్నాయో వాళ్ళే ఉన్నారు తప్ప 10 మంది కార్యకర్తలు కూడా అక్కడికి రాలా. నిజంగా నారా లోకేష్ వస్తున్నారని తెలిస్తే అడావిడి వేరేగా ఉంటుంది. కానీ ఎవరికీ తెలియదు. ఉన్నట్టుండి కరెక్ట్గా కాన్వాయ్ని స్కూల్లోకి తీసుకెళ్ళటం, డైరెక్ట్గా నారా లోకేష్ వెళ్ళే సమయానికి విద్యార్థులు భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తుంటే కరెక్ట్గా సమయానికి అడిగారు అనమాట. యారా చిన్న భోజనం ఎలా ఉంది, బాగుందా అని అడిగితే వాళ్ళు ఏదో సమాధానం చెప్పారు. తర్వాత ఆ భోజనం వడ్డించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమయం ఎంత అయింది, 12 కదా, 12కే వడ్డిస్తున్నారేంటి, 12 రోజు టైం అని అడిగితే ఒంటి పూట బడులు కాబట్టి మేము ఇప్పుడే పెడుతున్నామండి అని చెప్పడం జరిగింది. సో అదే సందర్భంగా వంట వాళ్ళను కూడా ప్రశ్నిస్తే పాపం వాళ్ళు భయపడుతున్నారు. నారా లోకేష్ ఏం పెడుతున్నారు, ఎన్ని రోజులు గుడ్డి పెడుతున్నారు అని అడిగితే వాళ్ళు సమాధానం చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి మైండ్ ఒకసారిగా బ్లాంక్ అయిపోయింది. డైరెక్ట్గా మంత్రి ఎదురుకుండా వచ్చేసి మీరు ఏం పెడుతున్నారమ్మా అంటే వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాల, భయపడుతున్నారు. సో నారా లోకేష్ ఒకటే చెప్పాడు, మీరెవరూ భయపడొద్దు, నేను మిమ్మల్ని ఏమీ చేయను, ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మాత్రమే వచ్చా. సో ఈ పిల్లలంటే నా పిల్లలతో సమానం, మీరు కూడా మీ పిల్లలుగా భావించాలి. కాబట్టి నేనేమీ చేయను, మీరేమీ కంగారు పడొద్దు, టెన్షన్ పడొద్దు, సగ్గా నీట్గా సమాధానం చెప్పండి అని చెప్పి నారా లోకేష్ చెప్పిన తర్వాత వాళ్ళయ్యో సమాధానాలు చెప్పారు. ఆ తర్వాత లోనికి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడారు. ట్విస్ట్ ఏంటో తెలుసా, భోజనం టేస్ట్ చేశారా లేదా అని చెప్పి ఉపాధ్యాయుల్ని ప్రశ్నిస్తే ఆల్రెడీ మేము టేస్ట్ చూసిన తర్వాతే దాన్ని పెట్టామని ఎవరో చెబితే నేను కూడా ఇప్పుడు టేస్ట్ చేయాలని చెప్పి అక్కడ ఒక పిల్లోడు ఉంటే ఎలా చిన్న ఒకసారి ప్లేట్ ఇవ్వని చెప్పి ఆ పిల్లోడి దగ్గర ప్లేట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నువ్వు తిన్నావా లేదా అని అడిగితే నేను తినేసానండి అన్నాడు. తినేసానంటే నారా లోకేష్ ప్లేట్ తీసుకుని కొంచెం భోజనం పెట్టించుకుని కూర ఎంచుకుని దాన్ని పిల్లలతో కలిసే టేస్ట్ చూసిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ ప్లేట్ కడిగేసి ఎవరైతే ఇచ్చారో ఆ వ్యక్తికే ప్లేట్ తిరిగి కూడా ఇవ్వడం జరిగింది. ఆయన మంత్రి కాబట్టి సపరేట్గా ఏదో గ్లాస్ ప్లేట్లో లేకపోతే ఇంకోటో పేపర్ ప్లేట్లో తీసుకొచ్చి పెట్టడం అలాంటిది ఏమీ లేదు. పక్కన ఉన్నటువంటి విద్యార్థిని రమ్మన్నాడు, ఎరా నువ్వు తినేసావా, నాకు ఒకసారి ప్లేట్ ఇవ్వన్నాడు, తిరిగి మళ్ళీ ప్లేట్ కడిగి ఇచ్చేశాడు. అంటే ఆదర్శంగా ఉండటం అంటే ఇదే. మామూలుగా మంత్రి భోజనం చేస్తాడనగానే పెద్ద పెద్ద ఏయో పట్టుకొచ్చేస్తారు, వెండి బంగారాలు లాంటి ఏయో పట్టుకుని వచ్చేస్తారు. అలాంటి హడావిడి ఏం జరగల. సడన్గా తీసుకున్నాడు, పెట్టించుకున్నాడు, లోకేష్ గారు తిన్నాడు, ఆయన కూడా సాటిస్ఫైడ్ నిన్న. సో విద్యార్థులను కూడా అడగటమే కాదు, సంబంధిత అధికారులను పిలిచి ఐవీఆర్ఎస్ ద్వారా ఈ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకోమన్నారు. ఇమీడియట్గా భోజనంలో మార్పు జరిగిందా లేదా అనేది ఫీడ్బ్యాక్ తీసుకుని నాకు వెంటనే అప్డేట్ చేయాలని చెప్పి నారా లోకేష్ అక్కడే ఉన్నటువంటి అధికారులకు కూడా చెప్పడంతో ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మేము మాట్లాడతామని కూడా చెప్పారు. దీనికి సంబంధించినటువంటి ఒక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. చిన్నారుల భోజనం బాగుండాలి, పదార్థాలు నాణ్యంగా ఉండాలి, మధ్యాహ్న భోజనం పథకంలో పొరపాట్లు తావివ్వద్దు, లోకేష్ ఉపాధ్యాయులకు పలు సూచనలు. మైలవరంలోని పాఠశాల ఆకస్మిక తనిఖీ, విద్యార్థులతో కలిసి భోజనం రుచి చూసిన మంత్రి అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి లోకేష్ ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులకు అందించే భోజనం రుచిగా శుచిగా ఉండాలని సూచించారు. నాణ్యమైన భోజనం అందించడంతో పాటు అక్రమాలను అరికట్టేందుకు సెంట్రలైజ్డ్ కిచెన్ను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు కూడా చెప్పడం జరిగింది. తర్వాత మధ్యాహ్న భోజనం విషయంలో సమూల మార్పులు తీసుకురావాలని కూడా ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా
మైలవరంలోని దేవుని చెరువు ప్రాంతంలో తారక రామానగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంత్రి లోకేష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదని ఆరోపిస్తూ ప్రధానోపాధ్యాయుడు జాన్ ఉద్దేశపూర్వకంగా విద్యార్థులతో డామా ఆడించి భోజనాన్ని చెత్తబుట్టలో వేయించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి ఆ పాఠశాలను సందర్శించారు. పర్యటన విషయాన్ని గోప్యంగా ఉంచారు. నేరుగా పాఠశాలకు వచ్చిన ఆయన విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేసిన వంట ఏజెన్సీ అందిస్తున్న భోజనం నాణ్యత ఎలా ఉందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల భోజనాన్ని బయట పారేసిన రోజు ఇప్పుడు భోజనం ఎలా ఉందని ప్రశ్నించారు. భోజనం బాగోకపోతే తల్లిదండ్రులకు కూడా చెప్పాలని చెప్పి విద్యార్థులకు అయితే సూచించారు. అలాగే తమకు కూడా ఎలా ఫిర్యాదు చేయవచ్చో నిన్న విద్యార్థులకు ఒక యాప్ ద్వారా ఎలా ఫిర్యాదు చేయవచ్చో కూడా చెప్పడం జరిగింది. సో చిన్న ప్లేట్ తీసుకురా, ఇది నీ ప్లేటా అని అడిగి అందులోనే భోజనం చేసి మరలా శుభ్రంగా ఆ ప్లేటును కడిగి ఆ విద్యార్థికి అందించారు మంత్రి లోకేష్. తద్వారా విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. సో నిర్వాహకురాలు భోజనం వడ్డిస్తుండగా వద్దు వద్దు నేనే వడ్డించుకుంటానని చెప్పి స్వయంగా నారా లోకేషే ఆ కొంచెం భోజనాన్ని తనకు తానుగా వడ్డించుకుని దాన్ని అయితే టేస్ట్ చూడడం జరిగింది. సో భోజనం ఎలా ఉందంటూ విద్యార్థుల్ని ప్రశ్నించారు. మీకు పెట్టే భోజనం ఎలా ఉందమ్మా అంటూ మంత్రి లోకేష్ చిన్నారులతో మమేకమయ్యారు. భోజనం గురించి మీ అమ్మా నాన్నలకు చెబుతారా, అమ్మా నాన్నలకు నేను ఫోన్ చేసి తెలుసుకోవచ్చా అని ప్రశ్నించారు. దీంతో విద్యార్థులు తెలుసుకోవచ్చని చెప్పారు. ఈరోజు బాగుంది సార్ అని బదులిచ్చారు. మీకు పెట్టే భోజనం బాగుందో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది, మీరు మాత్రం బాగా చదువుకోండి అని చెప్పి విద్యార్థులకు లోకేష్ అయితే సూచించారు. సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ఇంత చిన్నపిల్లలు వీళ్ళకేం తెలియదు. తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళగానే అరా నీకు భోజనం పెట్టారా అని అడుగుతారు. పెట్టారా అంటారు. ఎలా బాగుందా అని కామన్గా ప్రతి తల్లిదండ్రులు అడుగుతారు. సో బాగుందా అంటే నిజంగా బాగుంటే బాగుందని చెప్తారు. బాగోపోతే ఈరోజు ఉప్పు బాలేదు పప్పు బాలేదు ఏదో వాళ్ళకు తోచింది చెప్తారు చిన్నపిల్లలు. సో లోకేష్ నిన్న అందుకనే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి IVRS కాల్స్ ద్వారా భోజనం మీద ఫీడ్బ్యాక్ తీసుకోమన్నారు. ఒకవేళ విద్యార్థులను, ఎందుకంటే విద్యార్థులు ఇంటికి వెళ్ళి విద్యార్థులు చెప్తారు. సో తల్లిదండ్రులు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. విద్యార్థులు చెప్పిన దానికంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేది ఈజీగా అర్థమవుద్ది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కూడా ఆ ఫీడ్బ్యాక్ తీసుకోమని చెప్పారు. ఇక ముఖ్యంగా టీచర్ టేస్ట్ చేసిన తర్వాత ఇక నుంచి మధ్యాహ్న భోజన పథకంలో మొదటగా వండిన తరువాత టీచరు టేస్ట్ చేసి అది ఓకే బాగుంది అంటేనే పిల్లలకు వడ్డించాలి. లేదు అందులో ఏదైనా ఉప్పో పప్పో ఏదైనా తక్కువయ్యో లేదా టేస్ట్లో ఏదైనా తేడా వస్తే ఇమీడియట్గా చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే దాన్ని వడ్డించాలి తప్ప ఏది వండితే అది ఎలా ఉంటే అలా వాళ్ళే తింటారు కదా అని ఎవరు వడ్డించడం కూడా కుదరదని చెప్పి నిన్న లోకేష్ అయితే చెప్పారు. టీచర్ రుచి చూచాకే పిల్లలకు ఓకే అంటేనే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండన లోకేష్ సూచనతో మధ్యాహ్న భోజనం విభాగాలు ఆదేశాలని చెప్పి ఇక నుంచి ఒక కొత్త, అంటే ఇంతకుముందు కూడా చాలా, అంటే వాస్తవానికి మనం నిజం మాట్లాడుకుంటే చాలా పాఠశాలల్లో టీచర్స్ కూడా భోజనాన్ని టేస్ట్ చేస్తారు. చాలామంది ఏంటంటే కొంతమంది రైస్ తెచ్చుకుంటారు, కర్రీ ఏమో స్కూల్లో తీసుకుంటారు. కొంతమంది ఏమో రైసు కర్రీ రెండు స్కూల్లోదే తింటారు. సో చాలామంది టీచర్స్ తింటున్నమాట లేదా అప్పుడప్పుడు టేస్ట్ చేస్తున్నమాట వాస్తవం. కాకపోతే అదే విధానం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రావాలి. అప్పుడే బాధ్యత కూడా పెరుగుద్ది. పిల్లలు స్కూల్లోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళే వరకు ఆ బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంటుంది. ఆ మధ్యలో జరిగే కార్యక్రమమే ఈ మధ్యాహ్న భోజనం. రెండోది ఇది ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం ఇది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఇక నుంచి టీచర్ రుచి చూసిన తర్వాతే భోజనాన్ని పిల్లలకు పెట్టాలని ఒక ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. అన్నిటా నాణ్యత పరిశీలన. భోజనం రుచి చూడటానికి HM రోజుకు ఒక టీచర్ను కేటాయించాలి. ఆ ఉపాధ్యాయుడు పిల్లలకు పెట్టక ముందే ఆ భోజనాన్ని టేస్ట్ చేయాలి. ముఖ్యంగా అన్నం, కూర, ఉడికించిన గుడ్డు, చిక్కీ నాణ్యత పరిశీలించాలి. అనంతరం లీప్ యాప్లో ఫీడ్బ్యాక్ నమోదు చేయాలి. గుడ్డు లేదా బ్యాడ్ అనేది నమోదు చేసి సబ్మిట్ చేయాలి. టీచర్ గుడ్ అని ఫీడ్బ్యాక్ ఇస్తేనే పిల్లలకు ఆ భోజనాన్ని వడ్డించాలని చెప్పారు. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చెప్పి నిన్న నారా లోకేష్ అయితే సూచించడం జరిగింది. మొత్తంగా నిన్న ఆకస్మిక తనిఖీ ద్వారా ఆ పాఠశాల పరిస్థితులు ఏంటనేది నారా లోకేష్కి అర్థమైంది. సో చాలామంది కూడా అభినందిస్తున్నారు. నాయకుడు అంటే ఇలా ఉండాలి, ఏదో హంగు ఆర్భాటాలు చేసేసి నేను వస్తున్నానని సమాచారం ఇచ్చేసి అక్కడ వ్యవస్థ మొత్తం మార్చేసి అలా ఉండకూడదు. జెన్యూన్గా ఆకస్మిక విజిట్ చేసినప్పుడే గతంలో 95లో చంద్రబాబు గారి టైప్ ఆఫ్ పాలసీ ఇది. చంద్రబాబు గారి గతంలో ఏంటంటే ఆయన మొదటిసారి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన వెళ్ళే రూట్లో ఏదైనా పాఠశాల ఉంటే టప్పున వెళ్ళిపోయేవాడు ఆయన. లేదు ఆయన వెళ్ళే రూట్లో ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ ఉంటే ఫట్న ఆయన వెళ్ళిపోయేవాడు. అది ఏదైనా కానివ్వచ్చు. ఆయనకి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక గవర్నమెంట్ అని బోర్డు కనపడితే చాలు
లోనికి వెళ్ళిపోయేవాడు, వెళ్ళటం అక్కడ పరిస్థితి చూడటం, తేడా వస్తే వెంటనే సస్పెండ్ చేయటం. ఇది గతంలో చంద్రబాబు గారి స్టైలు. సో ఇప్పుడు నారా లోకేష్ కూడా నిన్న అదే స్టైల్లో పాఠశాలను విజిట్ చేయడంతో పాటు పిల్లలతో మమేకం అవ్వటం, పిల్లలతో కలిసి ఆయనే స్వయంగా వాళ్ళ ప్లేట్లో భోజనం చేయటం చాలామంది తల్లిదండ్రులు కూడా హర్షిస్తున్నారు. ఖచ్చితంగా ఆ మంత్రి ఇలా పనిచేస్తే రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో మరిన్ని సమూల మార్పులు వస్తాయని చెప్పి తల్లిదండ్రులు కూడా నమ్ముతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.